మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. మా గ్రామంలో జరుగుతున్నటువంటి విషయం ముఖ్యంగా ఒకటి చెప్తా. ఈరోజు ఈ వచ్చిన బాధితులు వీళ్ళందరూ ఇది ఒకే కుటుంబం. ఈ కుటుంబానికి 2 సర్వే నంబర్ల భూమి ఉంటుంది. ఒకటి 53లో 12 ఎకరాలు, ఒకటి 12లో 9 ఎకరాలు, మొత్తం వీళ్ళకి 19 ఎకరాలు ఉంటుంది. అయితే వీళ్ళకి ఎప్పుడు గతంలో వాళ్ళ చెల్లెలికి కూడా వాళ్ళు ఆమెకు పోవచ్చినటువంటి డబ్బులు కానీ బంగారంతో ఆమెను పెళ్లి చేసి ఇచ్చేసారు. అయితే అవన్నీ అయిపోయిన తర్వాత 30 ఏళ్ళ కింద ఇప్పుడు మళ్ళీ వచ్చేసి వీళ్ళకి తెలియనట్టు కోర్టు కేసు వేస్తే 2009లో, అయితే 14లో జడ్జిమెంట్ వచ్చింది వాళ్ళకి. ఏది ప్రిలిమినరీ జడ్జిమెంట్ అన్నమాట. ప్రిలిమినరీ డిగ్రీ వచ్చేస్తే మేము ఆల్రెడీ వీళ్ళకి పంపించేస్తే మేము కూడా వకీలు సంప్రదించి వాళ్ళకు కూడా చెప్పేసారు ఇది కేసు ఉన్నది చేయరాదని చెప్పేసి. 2014 నుంచి ఇప్పటిదాకా వచ్చిన తహసీల్దార్ ఎవరు కూడా దాన్ని ముట్టుకోలేరు. అందుకే ప్రిలిమినరీ డిగ్రీకే ఇది చేయాలని ఎక్కడ లేదు. కాకపోతే వీళ్ళకు ఆమెకు మీ చెల్లెలు కాబట్టి కొంచెం ఆస్తి పోతుందని తప్ప మీరు చేయండి అని ఏ ఎంఆర్ఓకి లేదు. దీనిపైన ఇంకా మరి సార్కి తెలిసి చేసిండా తెలియక చేసిండా ఇంకా ఫైనల్ డిగ్రీ ఉంటుంది. ఫైనల్ డిగ్రీకి ఈయన లేడు. వేయకుండా వీళ్ళ మీద ఉన్నటువంటి భూమి ఒక ముగ్గురి అన్నదమ్ముల మీద ఉన్నటువంటి భూమిని డైరెక్ట్గా ఆయనకి ఎవరికి సంప్రదించకుండా కనీసం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆ దొంగచాటున మరి ఏం మాట్లాడుకున్నారో తెలియదు. కానీ క్లియర్గా మాకు ఈ వారం రోజుల కింద తెలిసింది. అయితే ధరణిలో చూస్తే ఆటోమేటిక్ ఒక్కొక్కరి దగ్గర 1 ఎకర్ 30 గుంటలు, 1 ఎకర్ 30 గుంటలు, మొత్తం 5 ఎకరాల 16 గుంటలు ఆల్రెడీ వీళ్ళ చెల్లెల పేరు వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు దీనికి అందులోపల ఒక ఆయన వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు బాధితులు. ఒక పెద్ద ఆయన మొల్లప్ప, రెండవ ఆయన ఎంకప్ప, మూడవ ఆయన మొగలప్ప. అయితే ఈ మొల్లప్ప అనేట ఆయన 2001లోనే చనిపోయాడు. అయితే ఆ చనిపోయినప్పుడు వాళ్ళు ఫౌతి చేసుకోవడానికి వెళ్తే ఆల్రెడీ ఈ కేసు ఉంది దానిలో. అప్పుడు స్లాట్ బుక్ కాలే చేయలే, ఆల్రెడీ కేసు ఉంది కదా అని చెప్పేసి. అయితే ఈ సడన్ మనీ వారం రోజుల్లో మరి అది ఎట్లా క్లియర్ చేసిర్రు, అది ఏం చేసిర్రు అనేది ఇక తహసీల్దార్కే తెలుసు. ఆ చచ్చిపోయిన ఆయన మీదకి వెళ్ళి కూడా భూమి ఇట్లా ఈ రకంగా రిజిస్ట్రేషన్ వాళ్ళకి చేయడం అనేది నేను నాకు తెలిసి దాదాపుగా 25 సంవత్సరాల నుంచి నాకు దీని గురించి తెలుసు. కానీ ఇప్పటిదాకా నేను ఎప్పుడు చూడలేదు. మీకు కూడా ఐడియా ఉంటుంది. చనిపోయిన వ్యక్తి ఒకవేళ వ్యక్తి చనిపోతే ఎవరి మీద చేయాలా? వాళ్ళ భార్య పిల్లలకు చేయాలా? అది తెలియకుండా డైరెక్ట్ చనిపోయిన వ్యక్తి మీదకి వెళ్ళి చేయడం అనేది తహసీల్దార్ మరి ఆయన ఏ విధంగా చేసాడో మాకు తెలియదు. కానీ ఇప్పుడు మాకు తెలిసిన వరకు అయితే ఇదైతే చాలా దుర్మార్గం. మా డిమాండ్ ఒకటే, వెనకానే ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి వాళ్ళ భూములు యథావిధిగా ఉంటాయి. వాళ్ళ కోర్టు ఫైనల్ డిగ్రీ ఏం చేస్తుందో అప్పుడు ఆ అవకాశం దాకా ఈయన క్లియర్ చేయాలి. లేకపోతే మేమందరం కలిసి పెద్ద ఎత్తున ఈయననే బాధితుడిగా గుర్తించవలసి వస్తుంది. కాబట్టి మరీ ఇంకోసారి చెప్తున్నా, వాళ్ళు చాలా అమాయకులు. వాళ్ళకి అసలు కనీసం మీ ముందు మాట్లాడేటంత శక్తి కూడా లేని అమాయకులు. మరి ఎవడో వచ్చేసి చేయమంటే వాళ్ళ దగ్గర ఏదో పైసలకు ఆశపడో ఇంకో దానికి ఆశపడో చేయడం చాలా దారుణం. అందుకే మీ ద్వారా నేను చెప్తున్నా, ఇప్పుడు రేపు కలెక్టర్ గారికి కూడా నేను మీ ద్వారా చెప్పదలుచుకుంటున్నా ఏంటంటే, ఇట్లాంటి ఆఫీసర్స్ ఉంటే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇట్లాంటి మంది ఎంతోమంది బలైపోతున్నారు. వీళ్ళు ప్రాణాలకు ఒకటే మిగిలింది. ఈయన జల్దీ ఒకవేళ యాక్షన్ తీసుకోలేదనుకో వీళ్ళు ఖచ్చితంగా ఎవరో ఒకటి ప్రాణం పోతుంది. ఇది పక్కా కన్ఫామ్. ఇట్లాంటి దుర్మార్గమైన పనులు చేయరాదా అని చెప్పేసి మీ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నా. నా పేరు నరసింహుడు, గ్రామం గుడిగరపల్లి. అంటే మేము 13 గుంటల భూమి అమ్మిన. భూమి అమ్మితే నా దగ్గర ఏం చేసిందంటే మరో గుంటకు 1000 రూపాయలు లెక్క 13,000 తీసుకున్నాడు. అంటే మా అమ్మిన భూమి అమ్మితే ఎంఆర్ఓ సార్ మా దగ్గర తీసుకున్నాడు 13 గుంటలు పాస్బుక్లు బ్యాంకులు ఉండే. 13 పాస్బుక్లు అన్న తీసుకురండి, లేకుంటే నాకు గుంటకు 1000 రూపాయలు ఇచ్చేసేయండి, నేను రిజిస్టర్ చేసిస్తా అని చెప్పేసాను అనమాట. ఏం లేకుండా చేసేస్తాడు అన్నమాట. బుక్ లేనందుకు మా పైసలు ఇచ్చేస్తే చేసేస్తాడు. ఇచ్చేసిన పైసలు ఇచ్చేసిన 13,000. 53, 12 2 పట్టాలని 2 పట్టాలకి వెళ్ళి ఇప్పుడు ఇంతకుముందు 3 ఎకరాలు అమ్మింటిని. అప్పుడు ఏమనలేదు. అమ్మితే దాన్ని ఆయనకు అమ్మించినాము. దాన్ని ఇడిచిపెట్టి 18 ఎకరాల పట్ట మాకు 18 ఎకరాలలో కేసు పెట్టినాము. ఇంతకుముందు నడిచింది. అయితే మాకు గెలవనట్ల మొన్న రిజిస్టర్ చేసేసిండంట ఎంఆర్ఓ సార్ మా చెల్లెల పేరు మీద 5 ఎకరాలు చెల్లెలు చేసిండంట. నా పేరు బాలమణి, మాది గొడిగరపల్లి. మా మామ చనిపోయిండు. మాకు తెలియకుండా భూమి పట్టా చేసుకున్నారు సార్. ఎంఆర్ఓ సారు
మాకు తెలియకుండా వాళ్ళ పేరు మీద పట్టా చేసేసిండ్రు. మా మామ చనిపోయిండు, కాకపోతే మా పేరు మీద ఇంకా కాలేదు, వాళ్ళు చేసేసుకున్నారు. మాకు 6 ఎకరాలు ఉంటుంది సార్. అయితే 5 ఎకరాల 10 గుంటలు చేసేసుకుందంట సార్. ముగ్గురు మామ వాళ్ళ దగ్గరికి ఎంచి 4 పాళ్ళు చేసుకొని చేసేసుకుందంట సార్. మాకు నిన్ననే తెలిసింది ఈ విషయం. గొడిగారిపల్లి గ్రామస్తులందరూ నన్ను వ్యక్తిగతంగా కలవడం జరిగింది. సర్వే నెంబర్ 12 అండ్ 53. అందులో ఏమంటే ఆ కుటుంబ సభ్యుల మధ్య వాళ్ళ బ్రదర్స్కు సిస్టర్స్ మధ్య జైరాబాద్ కోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చిందంటే 1/4 షేరు వాళ్ళ సిస్టర్ పేరు మీద చేయాలి. కాబట్టి ఆమె కోర్టు కేసు పీబీబీలో అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని మేము ఎగ్జామిన్ చేసి ఆడియో గారికి అక్కడ నుంచి కలెక్టర్ గారికి కలెక్టర్ లెవెల్ నుంచి అప్రూవల్ అయినాకనే వాళ్ళ పేరు మీదకి భూమి మార్చడం జరిగింది. ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవు. కోర్టు ఆర్డర్ మేము వైలేట్ చేయలేము. ఒకవేళ ఈ పార్టీ ఏమన్నా వాళ్ళకి అబ్జెక్షన్ ఉంటే కనుక వాళ్ళు పైకోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెస్తే ఖచ్చితంగా ఆ కోర్టు ఆర్డర్ను కూడా మేము ఇంప్లిమెంట్ చేసి క్యాన్సిల్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.